ప్రభునందు ప్రియులైన మీకందరికీ యేసుక్రీస్తు ప్రభువారి నామంలో శుభవందనాలు తెలియజేయుచున్నాం. దైవజనులు బ్రదర్ భక్త సింగ్ గారి పరిచర్యలో నుండి అలసిన వారిని ఊరడించు మాటలు. మార్చి 17. ఇప్పుడు పాపము నుండి విమోచింపబడి దేవునికి దాసులైనందున పరిశుద్ధత కలుగుటే మీకు ఫలము. రోమపత్రిక 6వ అధ్యాయం 22వ వచనం. ఒక గాయము రోగక్రిములచే నిండి ఉన్న ఎడల దానికి చీము పట్టును. ఆ గాయము బాగైన తర్వాత పాత చర్మం ఎండిపోయి దాని స్థానమున క్రొత్తదైన శుభ్రమైన చర్మము వచ్చుట చూచుదుము. అదే విధముగా యేసుక్రీస్తు ప్రభు యొక్క జీవం మనలోనికి వచ్చిన ఎడల ద్వేషము, ఆగ్రహము, అసూయ, శత్రుత్వము ఎండిపోయి వాటి స్థానములో క్రొత్త వైఖరులు కనబడును. కొలస్సే పత్రిక 3వ అధ్యాయం 8 నుండి 10వ వచనం వరకు. అందుచేతనే మనము దేవుని చేత ఏర్పరచబడిన వారును పరిశుద్ధులను ప్రియులునైన వారికి తగినట్లు మీరు జాలిగల మనస్సును, దయాళత్వమును, వినయమును, సాత్వికమును, దీర్ఘశాంతమును ధరించుకునడి అని చదువుదుము. కొలస్సే పత్రిక 3వ అధ్యాయం 12వ వచనం. మనలో పునరుత్థాన శక్తి పనిచేసిన ఎడల ఈ సుగుణములు వాటంతటా అవే వచ్చును. నీ ఎడల తప్పు చేసిన ప్రతి వారిని క్షమించు గుణము నీకు కలుగును. దేవుని ప్రేమ నీలోనికి వచ్చి ఇతరులను క్షమించినట్లుగా చేసి నీ హృదయమును ద్వేషము నుండి, విరోధము నుండి విడిపించును. పరలోక సమాధానముచే నీ ఆత్మ నింపబడును. నీ హృదయము దేవుని విషయమైన కృతజ్ఞతతో నింపబడును. యేసుక్రీస్తు ప్రభు నీ పాపముల నిమిత్తము ఏ విధముగా శ్రమ నుండి నిన్ను క్షమించునో నీవు ఎడతెగక జ్ఞాపకము చేసుకుని ప్రతి దినమును కృతజ్ఞతతో ముగించుదువు. ఆయన మరణ, భూస్థాపన, పునరుత్థానము అను మూడంతల ఐక్యతలో మనము పాలు పొందుట ద్వారా మన జీవితములు పునరుత్థాన శక్తి అనడి దైవిక శక్తితో నింపబడి మన జీవితములు అహరోను చేతి కర్ర చిగిర్చి పువ్వులు పూసి బాదం పండ్లు గలదైనట్లు అగును. సంఖ్యాకాండం 17వ అధ్యాయం 8వ వచనం. ఇప్పుడు మనము బాదము పండ్లు దేవుని వాక్యమునందు దేనిని సూచించుచున్నవో చూచెదము. యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై, ఇర్మియా నీకేమి కనబడుచున్నదని సెలవిచ్చెను. అందుకు బాదము చెట్టు చువ్వ కనబడుచున్నదని నేను అనగా, యెహోవా నీవు బావుగా కనిపెట్టితివి, నేను చెప్పిన వాక్యం నెరవేర్చుటకు నేను ఆతురపడుచున్నానెను. ఇర్మియా గ్రంథం 1వ అధ్యాయం 11వ వచనం 12వ వచనం. ఏదైతే దేవుడు తన వాక్యమునందు వెల్లడి చేయునో అది ఒక దినమున తప్పక జరుగును. ఆయన మాట సెలవీయగా ఆ ప్రకారమాయెను. ఆయన మాట తప్పిపోదు. కీర్తన గ్రంథం 33వ అధ్యాయం 9వ వచనం, 148వ అధ్యాయం 5వ వచనం. కావున ఎన్నడూనూ తప్పిపోని దేవుని వాగ్దానములపై ఆధారపడి దైవిక జీవముతో నింపబడి నూతన పరచబడిన ఆత్మతో మనము దేవుని సేవించగలము. ప్రభు మిమ్మును, మీ కుటుంబమును, మీ సంఘమును దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.